నన్ను ప్రేమించి రీతిగా ఆహ్వానించిన దైవజనులు రాజేష్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా. మరి సమయం మనందరము కూడుకున్న ఉద్దేశం తెలుసు. చెప్పండి అమ్మా, దేనికి కూడుకున్నా? కరుణమ్మ గారి జ్ఞాపకార్థ కోడిక. మరి ఎలీషా గారికి అంత ప్రేమ చూడండి. నిజంగా కరుణమ్మ గారిని మర్చిపోకుండా మరి కరుణామయుడైనటువంటి ప్రభు సన్నిధిని కలిగి ఉండటం ఎంత గొప్పదండి. గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. భక్తిహీనుల పేరు చెప్పండి, అసహ్యత పుట్టించును. కాబట్టి భక్తి కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం. చెప్పండి, భక్తి కలిగి జీవించాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. నీతిమంతుడైనటువంటి ప్రభువును జ్ఞాపకము చేసుకుంటూ, నీతిమంతుడు ఏ రీతిగా మన కొరకు ఆ యేసయ్య మనల్ని ప్రేమించినాడో, మనకు ఒక చక్కటి నూతన జీవితాన్ని ఇచ్చినాడో, ఆ గొప్ప ప్రభువును మనము జ్ఞాపకము చేసుకోవటము ఎంతో ఆశీర్వాదకరము. కాబట్టి భక్తిహీనుని పేరు ఏం కలిగిస్తుందంట? అసహ్యతను కలిగిస్తుంది. కానీ ప్రభు భక్తిహీనుడండి. ప్రభు భక్తిహీనుడా? చెప్పండి, ప్రభు భక్తిహీనుడా? ఆయన పేరు అసహ్యమా? ఆయన నామము అన్ని నామముల కంటే ఘనమైనది. హల్లెలూయా! అన్ని నామముల కంటే ఘనమైన నామము, భక్తి కలిగిన నామము. ఆయన నామములో అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నామములో జ్ఞానైనటువంటి సొలొమోను ఈ మాటను తెలియపరుస్తున్నాడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైనటువంటి వలన కరుణమ్మ గారైతే ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారి పేరున ప్రభు నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఒక గొప్ప భాగ్యము మనందరికీ. ఏ రీతిగా ఉన్నది అన్నటువంటిది మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, భక్తిహీనుని పేరు ఏం కలిగిస్తుందంట? అసహ్యత పుట్టించును. ఒక మాటను ఇదే సొలొమోను మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమును జ్ఞాపకం చేస్తున్నా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రియమైనటువంటి వారా, మనిషి చనిపోయినప్పుడు ఏముండదు? ఊపిరి ఉండదు. చెప్పండి, ఏముండదు? కానీ పేరు ఉంటది. అందరూ చెప్పండి, ఏముంటది? పేరు. కాబట్టి ఆ పేరు భక్తిహీనతగా ఉండకూడదు. ఆ పేరు భక్తి కలిగినటువంటిదిగా ఉండాలి. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి మన పేరు భక్తి కలిగినటువంటి పేరుల్లో లిఖించబడి ఉండాలి. చెప్పండి, భక్తి కలిగినటువంటి పేరుల్లో లిఖించబడి ఉండాలి. అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు. ప్రియమైనటువంటి ఈ లోకములో ఎంత సుగంధ తైలం వంటి అనుభవాలు ఉన్నా, ఎంత ఆస్తులున్నా, మంచి పేరు లేకపోతే చెప్పండి ప్రయోజనము లేదు. కాబట్టి మంచి ఉన్నతమైన పదవిలో ఉండి, ఉన్నతమైన గొప్ప ఆసామిగా ఉండి, ఉన్నతమైనటువంటి ఆస్తిపరుడుగా ఉండి, ఉన్నతమైన విద్యావంతులుగా ఉండి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మంచి పేరు లేకపోతే లేదంటే ప్రయోజనము లేదు. ఈ గోలి నుంచి రెంట చింతల దాకా అన్ని మన పొలాలైనా, అన్ని మన ఆస్తులైనా,
ఈ రెండు ముక్కల పేరు సరిగ్గా లేకపోతే ప్రయోజనము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వల్ల ఇక్కడ రాయబడినటువంటి మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. మరి ఎలీషా గారు చక్కగా మరణ దినము మేలని గ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ లోకము నుండి ఎడబాటు కలిగించేది ఏ దినము? మరణ దినము. అందరు చెప్పండి, ఏ దినం అండి? మరణ దినము. కాబట్టి కరుణమ్మ గారు ఎడబాటైనా గాని కరుణామయుడు అయినటువంటి ప్రభువున యేసుక్రీస్తు వారు ఆయన ఎడబాటయ్యేవాడు కాదని తాను గుర్తెరిగి దేవుని సన్నిధిని కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విడువడు, ఎన్నడు ఎడబాసే దేవుడు కాదు. ప్రియమైనటువంటి వారా, మన జీవితంలో చక్కటి మంచి పేరును మనం సంపాదించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఎప్పుడైతే మనం మంచి పేరును సంపాదించుకుంటామో అప్పుడు మన విద్యకి విలువ ఉంటది, అప్పుడు మన బుద్ధికి మంచి విలువ ఉంటది, అప్పుడు మన ఆస్తి పాస్తులకు విలువ ఉంటది, అప్పుడు మన ఐశ్వర్యానికి విలువ ఉంటది, అప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితికి విలువ ఉంటది. పేరు లేకపోతే దేనికి విలువ ఉండదు. అందుకే మన జీవితంలో మరి చనిపోయిన తర్వాత ఊపిరి ఉండదు, గాని చనిపోయిన తర్వాత ఏముంటది? పేరు ఉంటది. అందరు చెప్పండి, ఏముంటది? పేరు. ఇప్పుడు కరుణమ్మ గారిని మనము అనుకోవటానికి గల కారణం ఏంటంటే, ఆమె జీవితమును ఈ లోకములో చక్కగా కొనసాగింపజేసింది, కుటుంబముతో కలిసి జీవించింది. ప్రభు నిర్ణయ కాలము చొప్పున ఆమె ఏం చేయబడింది? ఈ లోకము నుండి విడువబడినది. చెప్పండి, విడువబడినది. ఇప్పుడు విడువబడినటువంటి స్థానం ఏది భర్తీ చేస్తుంది? దేవుని సన్నిధి భర్తీ చేసేటువంటిదిగా ఉంటది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాము, మరి మంచి పేరును కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యముల ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను కలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును, ఏలైనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడివే. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘంలో అన్నాడు, దేవుని దూత, దేవాతి దేవుడు ఆత్మతో ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కాబట్టి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవెవరంట? మృతుడవు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రత్యేక కన్నమ్మ గారి జ్ఞాపకార్థ కూటము ద్వారా ప్రభు తన మాటలను జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు జీవిస్తూ ఉన్నావు గాని నీ క్రియలు సరిగా లేవు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞాపకార్థ కూడిక ద్వారా ప్రభు తన వాక్యముతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నా సరే, ఈ శబ్దాంతర ద్వారా ఈ మాటలు వింటున్నా సరే, నీవు జీవించుచున్నావన్న పేరున్నది గాని నీవు మృతుడుగా ఉంటున్నావు. ప్రియమైనటువంటి వారా, జీవముగా ఆనందముగా నీవు జీవించలేకపోతున్నావు. ఈ రాత్రి కాల సమయంలో నీ క్రియలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి స్థితిలో నీవున్నావో, ఎలాంటి పరిస్థితిలో నీవున్నావో ప్రభు నీకు ఈ వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరున్నది గాని నీవు మృతుడవు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కరుణామయుడైనటువంటి ప్రభు
తన కరుణ కలిగినటువంటి మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. మృతతుల్యమైన స్థితిలో ఉంటే నీ జీవితంలో నీవు ఏమి సంతోషముతో నీవు అనుభవించలేవు. మనం మృతులముగా ఉంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. ఒక చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే పలికితే ఆమె మాట్లాడలేదు, ఆ వ్యక్తి మాట్లాడలేడు. ఆ వ్యక్తికి ఏమైనా ఇష్టమైనవి ఇస్తే ఆ వ్యక్తి తీసుకొనలేడు. నీ జీవితంలో కూడా నీ క్రియలను బట్టి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు నీవు పొందలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ జ్ఞాపకార్థ కోడిక ద్వారా. మృతమైన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు, కానీ తన క్రియలు సరిగ్గా లేనందువలన తన జీవితంలో నెమ్మది లేనివాడుగా ఉంటున్నాడు. చెప్పండి, ఏమి లేనివాడుగా ఉంటున్నాడు? నెమ్మది లేనివాడుగా ఉంటున్నాడు, సమాధానము లేనివాడుగా ఉంటున్నాడు, సంతోషము లేనివాడుగా ఉంటున్నాడు. తన కుటుంబముతో ఉన్నా గాని, భార్య బిడ్డలు ఉన్నా, ఆస్తి పాస్తులు ఉన్నా, అన్ని పశువులు ఉన్నా, పనివారు ఉన్నా, తన క్రియలు సరైనటువంటి విధముగా లేని కారణము చేత అతడు మృతుడుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రభు జీవానందాన్ని పొందలేకపోతున్నారు. చూడండి, ఆ మాటను జ్ఞాపకం చేసి నేను ముందుకు కొనసాగి నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. యాకోబు అని చెప్పెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి కాల సమయమున యాకోబు తన జీవితంలో నెమ్మది లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. తన క్రియలు సరిగా లేవు. తాను మోసముతో తాను జీవిస్తూ ఉన్నాడు. మోసములో తన ఇంటి నుంచి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. తాను చక్కటి కుటుంబం ఉన్నది గాని ఆనందముతో జీవించలేని పరిస్థితిలో ఉన్నాడు. తనకు చక్కటి భార్య ఉన్నది గాని ఆనందము లేని పరిస్థితిలో ఉన్నాడు. చక్కటి పిల్లలున్నారు గాని ఆనందము లేని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ ఉండి కూడా ఒక మృతమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. సమాజంలో జీవిస్తున్నటువంటి పేరున్నది గాని తాను మృతమైనటువంటి స్థితిలో తాను జీవిస్తూ ఉన్నాడు. తాను చక్కటి కుటుంబం ఉన్నది కానీ కుటుంబానికి వేరే తాను జీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ కారణం ఏంటంటే తన క్రియలు సరిగా లేవు. అందరు చెప్పండి, తన క్రియలు సరిగా లేవు. నీతో ఒక చిన్న వస్తువు నీతో రాదు, కానీ నీ క్రియలు నీ వెంట వస్తాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి కాల సమయమున నువ్వు సంపాదించి పూచిక పుల్లైనా నీతో రాదు, కానీ నీ క్రియలు నీతో వస్తాయి. నీ క్రియల ఫలితాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. యాకోబు జీవితంలో కూడా జీవిస్తున్నటువంటి పేరు కలిగినటువంటి వాడుగున్నాడు, కానీ తాను మృతుడైనటువంటి వాడుగున్నాడు. అంటే మృతుడమైనటువంటి వ్యక్తి ఏ రీతిగా ఏది అనుభవించలేడో అతడు జీవిస్తూ ఉన్నాడు, కానీ తాను అందుకు ఒక రోజు ఒక రాత్రి తీర్మానం చేసుకున్నాడు. అయ్యో, నేను జీవిస్తున్నటువంటి పేరున్నది గాని సమాజంలో నా పేరంటూ ఒకటి ఉన్నది, నాకు ఒక కుటుంబం ఉన్నది, నాకు ఆస్తి పాస్తులు ఉన్నట్లుగా నేనున్నాను, కానీ నాలో ఏమి లేదంట, సమాధానము లేదు, సంతోషము లేదు, నా జీవితంలో ఏ ఆనందము లేదు అని తాను ఒక
వ్యాధులతో సమాధానము లేని పరిస్థితులు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు నేను ఈ రీతిగా జీవించాలి? జీవించుచున్న పేరు ఉన్నది కానీ మృతమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో, చీకటిలో, భయముతో, వేదనతో ఎంతకాలము నేను జీవించాలి? ఒక రాత్రి తీర్మానం చేసుకున్నాడు. తన కుటుంబం ఉన్నది కానీ ఆ కుటుంబంతో సమాధానము లేక, సమాధానముతో ఉండలేక ఆ కుటుంబమును ఒక ప్రక్క ఉంచి తాను ప్రభువుతో గడపటానికి ఇష్టపడ్డాడు. చెప్పండి, ఎవరితో గడపటానికి ఇష్టపడ్డాడు? ప్రభువుతో. తన జీవితంలో ఎవరు తనకు సమాధానం ఇవ్వలేరు అనేటువంటిది అర్థమైపోయినది. తనకు కలిగినటువంటి ఆస్తి తనకు ఏమాత్రం ఆనందం ఇవ్వలేదనేటువంటి విషయం తనకు అర్థమైపోయినది. నేను జీవిస్తున్నాను కానీ ఇక మృతమైనటువంటి స్థితిలోనే ఎంతకాలము నా బ్రతకని తాను ఒక రోజు దేవుని సన్నిధిలో తీర్మానము చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. నేను నా ప్రభువుకి చెప్పుకోవాలి, నా క్రియ సరిగ్గా లేదు, నేను చేసిన పని మోసము, నేను పారిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను, నా కుటుంబంతో ఉన్నట్లు ఉన్నాను కానీ నేను కుటుంబంతో ఆనందముగా నేను జీవించటం లేదు. ఆనంద గృహముగా బోర్డు కనిపిస్తుంది కానీ ఆనంద గృహం ఒప్పుకుంటున్నారు కానీ విశ్వాసమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించటం లేదని తాను ఒక నూతన తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానమే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేసుకోవడానికి స్థిరపడ్డాడు. అయ్యా, ఎంతకాలమునైనా మృతులైన వారైతే వారు చక్కగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ కలుషితమైనటువంటి లోకము నుండి వారు వెడలిపోయినారు. దేశముతో, అసూయతో, మత్సరముతో ఉన్నటువంటి ఈ లోకమును వారు విడిచి చక్కగా విశ్రాంతిలో ఉన్నారు. అయ్యా, నేను బ్రతికి ఉన్నాను కానీ నెమ్మది లేనటువంటి స్థితి. చెప్పండి, బ్రతికి ఉన్నాను కానీ నెమ్మది లేని స్థితి. నా పేరు గంభీరముగా ఉన్నది కానీ, నా రూపము గంభీరముగా ఉన్నది కానీ, నా ఆస్తి చెప్పుకోవటానికి ఎంతో భాగ్యముగా ఉన్నది కానీ నా జీవితంలో నెమ్మది లేదు. ప్రభువుకు చెప్పుకుంటున్నాడు, అయ్యా, నువ్వు నన్ను ఈ రాత్రి ఆశీర్వదించాలి. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించాలి. ఇంకా నేను నిద్ర లేని రాత్రులు ఎంతకాలం నేను గడపాలి? సమాధానము లేని పరిస్థితులు నేను ఇంకెంత కాలము గడపాలి? అయ్యా, నా కుటుంబంతో సమాధానముగా నేను ఎంతకాలము, అయ్యా, సమాధానము లేకుండా ఎంతకాలము జీవించాలి? అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాయి ఈ రాత్రి. అయ్యా, నువ్వు నన్ను ఈ రాత్రి ఆశీర్వదించయ్యా. ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ సన్నిధిని నేను విడువనని తాను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు, దేవాతి దేవుడు తనను ఒక మాట అడిగాడు, నీ పేరు ఏమిటి? చెప్పండి, ఏమని అడిగాడు? ప్రియమైనటువంటి వదరా, అయ్యా, నా పేరు యాకోబు. అయ్యా, నేను మోసగాడినయ్యా. అయ్యా, నేను మోసము చేసిన వ్యక్తినయ్యా. అయ్యా, నేను అబద్ధమాడిన వ్యక్తినయ్యా. అయ్యా, నేను పారిపోయిన వ్యక్తినయ్యా. అయ్యా, నేను కుటుంబముతో ఉంటూనే సమాధానము లేని పరిస్థితుల్లో ఉంటున్న వ్యక్తినయ్యా. అయ్యా, నా పేరు యాకోబు, నేను మోసగాడినయ్యా అని తాను ఎప్పుడైతే తన స్థితిని తాను ఒప్పుకున్నాడో వెంటనే ప్రభు తనకును ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మార్పులు, కృతులు ప్రభు తనకు అనుగ్రహించాడు. తనకు తాను దేవునికి చెప్పినప్పుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వలన ఈ రాత్రి ఒక తీర్మానము చేసుకో. కరుణమ్మ గారి ఈ జ్ఞాపకాత్మ పీఠములో కరుణామయుడైనటువంటి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ స్థలములో ఉన్నా, నువ్వు శబ్ద యంత్రము ద్వారా ఎక్కడ ఉన్నా, ఇది నాది కాదులే, నాకు సంబంధించినది కాదులే నేను అనుకుంటున్నావేమో. కాదు ప్రియుడా, కాదు ప్రియ సహోదరి, నీ చెవిలో ఈ శబ్దం వినిపిస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
ఆ యాకోబు తీర్మానము తన జీవితంలో ఒక గొప్ప నెమ్మదిని కలగజేసింది, సుఖమైన నిద్రను కలగజేసింది, సుఖముగా తన కుటుంబముతో కలిసి ఆనందింపజేసినటువంటి సహాయము ప్రభు ద్వారా తాను పొందుకున్నాడు. అంత మాత్రమే గాక ఎన్నో సంవత్సరాల నుంచి తనను వెంటాడుతున్నటువంటి శత్రువులను ఆ రాత్రి ప్రభు సన్నిధిలో తన పేరు చెప్పి తన మోసమును ఒప్పుకున్నప్పుడు శత్రువులు మిత్రులుగా మారిపోయారు. హల్లెలూయా. ఈ రాత్రి ఏదైతే నీకు శత్రువులుగా ఉన్నాయి, నీ రోగము నీకు శత్రువుగా ఉన్నదా, నీ బంధువు నీకు శత్రువుగా ఉన్నాడా, నీ కలిగినటువంటి పరిస్థితులు నీకు శత్రువుగా ఉన్నాయా, ఏవి శత్రువుగా ఉన్నాయి అవి నీకు మిత్రులుగా మార్చబడాలంటే, శాపము ఆశీర్వాదముగా మార్చబడాలంటే, అగాధము దేశాలుగా మార్చబడాలి అంటే, సమస్య సమాధానముగా మార్చబడాలి అంటే, ఆ యాకోబు ఏ రీతిగా తన స్థితిని ఒప్పుకున్నాడో ఈ రాత్రి నీ స్థితిని ఒప్పుకోవటము ఎంతో ధన్యత. ప్రియమైనటువంటి వల్ల తన జీవితంలో ఎంత ఆనందం అంటే ప్రభు సన్నిధిలో తాను ఒప్పుకున్న బట్టి, తన పేరును చెప్పటను బట్టి, అయ్యా నేను యాకోబయ్య, నేను మోసగాడని చెప్పటను బట్టి దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వాదకరముగా మార్చాడు. అందుకే నేను ఈ వాక్యము చదువుతా ఉన్నప్పుడు ప్రభు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చినప్పుడు ఒక పాట రాశాను యాకోబు మీద. మోసములు యాకోబు పట్టుదలతో ప్రార్థించగా, మోసములో యాకోబు ఏం చేశాడ? పట్టు విడవక ప్రార్థించాడు. అందరు చెప్పండి, ఏం చేశాడ? పట్టు విడవక శత్రువులు మిత్రులుగా చేసుకున్నాడు. భారమైన జీవితం చిక్కనైనటువంటి నవ్వుతో తన జీవితాన్ని ప్రభు సన్నిధి నుండి మార్చుకున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఈ ప్రత్యేకమైన ఆదరణ కూటమి ద్వారా ప్రభు నిన్ను ఆదరించాలని, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకుంటావా? నాకేమిలే, అన్ని ఉన్నాయి, అన్ని విధాలుగా సౌకర్యంగా నేను జీవిస్తున్నాను నా సామర్థ్యంలో అని నీవు జీవిస్తూ ఉంటే ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రియమైనటువంటి కదా, ఈ తీర్మానము నీవు ప్రభు సన్నిధిలో చేసుకొనగలిగితే గొప్ప అద్భుతమైన ఆనందాన్ని పొందుతాం, గొప్ప సంతోషాన్ని పొందుతాం. అందుకే సుగంధ తైలము కంటే, చెప్పండి, మంచి పేరు, నీ పొలము కంటే, నీ ఆస్తుల కంటే, నీ అంతస్తుల కంటే మంచి పేరు కలిగి ఈ లోకములో నీవు జీవించినంత కాలం ఈ చిన్న బ్రతుకులో నీవు జీవించగలిగితే అంతకంటే సంతోషకరమైనటువంటిది మరొకటి లేదు. ఎన్ని ఉన్నా మంచి పేరు లేకపోతే జీవితంలో ఏమి ఆనందము ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకున్నాం, సుగంధ తైలము కంటే మంచి పేరును, జన్మదినము కంటే. ఎందుకంటే
మరణ దినము మేలు అని దేవుని వాక్యం చెబుతుంది. అంత విచిత్రంగా ఉంటది దేవుని వాక్యం. ఎందుకంటే మరణము ప్రతి ఒక్కరికి, చెప్పండి, ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. అయితే ఈ మరణం ఎలా ఉండాలి అంటే, యాకోబు ఏ రీతిగా తన పాప స్థితిని ఒప్పుకున్నాడు, ఏ రీతిగా తాను ఇశ్రాయేలుగా మార్చబడినాడు, ఆ రీతిగా నీవు ఒక కొత్త నూతనమైనటువంటి జీవితమును నువ్వు కలిగి ఈ లోకములో మరణించినట్లయితే కొంత దుఃఖము కలగవచ్చు, కుటుంబములో ఎడబాటును బట్టి వేదన కలగ ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి దేవునితో ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. నిత్య రాజ్యములో ఉంటాడు. ప్రియమైనటువంటి ప్రభువునందు మృతి చెందినటువంటి వారి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు మృతి నొందినటువంటి వారు ధన్యులు. అందరూ చెప్పండి, ప్రభువునందు మృతి నొందినటువంటి వారు. అంటే ఆశ్చర్యకరం విషయం ఏంటంటే, ఈ లోకంలో బ్రతికి మన పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రభువులో ఎవరైతే మరణించి వారు చనిపోతారో దేవాది దేవుడు వారి పిల్లలను ఏం చేస్తాడంట, మంచి ఒక చక్కటి కన్న తల్లిదండ్రులు ఏ రీతిగా భూలోకంలో చూసుకుంటారో అంతకంటే ప్రభు ఏం చేస్తాడంట, ఎక్కువగా చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే మరణ దినము మేలు. పాపములో ఉండి, చెడ్డ పేరు ఉండి, సరైనటువంటి క్రియలు లేకుండా మరణిస్తే దాని వలన ఏంటంటే ప్రయోజనం, వారికి వెడబాటు మనకి ఒక అగాధములాగా కనిపిస్తుంది. నిత్య నరకాగ్నికి మళ్ళా మనము నిత్య నరకాగ్ని పొందవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. రిలేషా గారు పాస్టర్ గారింటిగా సహోదరులు కుటుంబముగా బంధుమిత్రులుగా ఉన్నారు. ఇక్కడ అందరూ బంధుమిత్రులుగా ఉన్నారు, సంఘముగా ఉన్నారు, దైవ సేవకులుగా ఉన్నారు. కాబట్టి గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టుకోక, అయ్యా ఈ జ్ఞాపకార్థ కూటములో ఎంత గొప్ప దేవుడు అయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకున్నా, నా క్రియలు నీవు ప్రభా తెలుసు ప్రభా, నా రహస్యములో ఉన్నటువంటి క్రియలు మీరు ఎరిగి ప్రభా నాతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి ప్రభా నేను అయా మంచి పేరును నేను పొందుకుంటా. అలాంటి యాకోబు ఏ రీతిగా ఇశ్రాయేలుగా తన పేరును పొందుకున్నాడు, ఏ రీతిగా తను ఆశీర్వదింపబడినాడు. ప్రభు ఇదొక నాకు గొప్ప అవకాశం ఇచ్చావు ప్రభా, నేను మీ సన్నిధిలో నా స్థితి, నా పరిస్థితులు నేను ఒప్పుకుంటున్నానని ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకునగలిగితే ఎంత మేలు, ఎంత ఆశ. అందుకే మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందాం, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరము, భక్తిహీనుని పేరు. ఆ భక్తిహీనతతో మనము ఇక ముందుకు కొనసాగుదామా, లేక యాకోబు అనే మంచి పేరుతో మన జీవితాన్ని ముందుకు కొనసాగుదామా? తీర్మానం చేసుకుందాం. మనందరము భక్తిహీనులమే. ఇక్కడ ఎవరు భక్తి కలిగిన వారు ఎవరు లేరు. చెప్పేనేనైనా వినేనైనా ఎవరైనా భక్తిహీనులే. కానీ భక్తి కలిగినటువంటి వారుగా ఎవరి ద్వారా మార్చబడగలుగుతారు? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మార్చగలుగుతారు. ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మార్చబడగలుగుతారు. కాబట్టి రాత్రి మంచి తీర్మానం చేసుకుందాం. అయ్యా భక్తిహీనతమైనటువంటి పేరు నాకుండకూడదు నాయన. అయ్యా నేను మంచి పేరుతో నేను ఈ లోకములో నేను జీవించాలి. అయ్యా ఈ లోకం విడిచిన నా పేరు నా ఈ భూలోకములో మారు మ్రోగుతూ ఉండాలి. అనేకులు మార్పు కలిగించే పేరుగా నాది ఉండాలి. ప్రియమైనటువంటి నేను ముగిస్తున్నాను ఒక మాటతో. నీ పేరు రేషన్ కార్డులో ఉండొచ్చు, ఆధార్ కార్డులో ఉండొచ్చు, పాన్ కార్డులో ఉండొచ్చు, డ్వాక్రా గ్రూప్ లో ఉండొచ్చు, బ్యాంకులో ఉండొచ్చు, ఇంకా ఏ పొలాల పేర్ల మీద ఆస్తుల పట్టాల మీద నీ పేర్లు ఉండొచ్చు. జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? నిత్య నరకములో ఉంటావు. ప్రేమైనటువంటి ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నా. ప్రభు ఈ సమయంలో నీ పాపం ఒప్పుకొనడానికి మంచి అవకాశం ఇచ్చినాడు. నీ స్థితిగతులను ప్రభు సన్నిధిలో ఒప్పుకొనడానికి ప్రభు అవకాశం ఇచ్చినాడు. నీవు అన్ని వాటిలో పేరు ఉండి నువ్వు
ఈ లోకములో నీవు సంతోషపడుతున్నావు, అన్నిట్లో నా పేరుందని, జీవ గ్రంథంలో నీ పేరు ఉంది అని నువ్వు నిర్ధారించుకోవటానికి ఒకటి నీ పాపమును ఒప్పుకొనటమే. ఒక్కసారి ఏదైనా రహస్యములు ఉన్నటువంటి పాపములో నువ్వు ఉంటే, భక్తిహీనమైనటువంటి స్థితిలో ఏదైనా ఉంటే, ప్రభువా నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చావు, ఈ చక్కటి వాతావరణములో, ఈ చక్కటి కోడికలలో, ఈ చక్కటి జ్ఞాపకార్థ కోడికలను నన్ను జ్ఞాపకము చేసుకున్నావు. ప్రభువా నా ప్రతి పాపమును క్షమించమని. అయ్యా నా కొరకే కల్వరి శిలువలో మీరు అమూల్యకరమైన రక్తము కాచినారు, ఆ రక్తములో నా పాపమును క్షమించమని ఒక్కసారి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీవు నీ పాపమును ఒప్పుకొనగలిగితే, యేసయ్య నీ ప్రతి పాపమును క్షమించి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నిన్ను స్వీకరిస్తా. మరి గొప్ప తీర్మానం చేసుకో. జీవ గ్రంథములో నీ పేరు ఉందని నిర్ధారణ చేసుకోవటానికి ప్రభు వారి వైపు చూడు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రభు నీకు గొప్ప కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఎలీషా గారు మరి దేవుని సన్నిధించడానికి చక్కగా మరి దైవజనులు పిలిపించుకొని మరి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ పిలిచి దేవుని వాక్యము వినిపించటానికి, ఆ గృహములో దేవుని సన్నిధి ఉండటానికి, మరి కరణమ్మ గారి లేని లోటును ఎవరు భర్తీ చేయలేరు కాబట్టి ప్రభు సన్నిధి భర్తీ చేయగలుగుతుందనేటువంటి ఒక చక్కటి అవగాహన కలిగి ప్రభు సన్నిధిని ఏర్పాటు చేసుకున్న మరి ఎలీషా గారి కుటుంబం కొరకాయ మనందరము ప్రార్థన చేద్దాము. దేవాతి దేవుడు వారి కుటుంబం ఇంకా నూతనమైనటువంటి గొప్ప కార్యములతో ముందున్నటువంటి దినాల్లో ఆశీర్వాదకరముగా దేవుడు ముందుకు కొనసాగటానికి మనం ప్రభు వారి వైపు చూద్దాం. ఈ రీతికి వచ్చినటువంటి మనందరము కూడా ఆయా భక్తిహీనతమైనటువంటి పేరు నాకుండకూడదు, మా ఇంట్లో ఎవరికి ఉండకూడదు. అయ్యా ప్రభువా మంచి పేరు యాకోబు ఇశ్రాయేలు గా మార్చబడినట్లుగా ప్రభు నేను కూడా రాత్రి మీ వైపు చూస్తున్నాను. గొప్ప పేరుతో, మంచి పేరుతో నన్ను ఈ స్థలం నుండి ప్రభు నన్ను మా ఇంటికి తీసుకోవడం తీర్మానం చేసుకున్నా. తప్పకుండా ప్రభు మన పరిస్థితుల్లో గొప్ప కార్యము జరిగించి మంచి మారు మనసు అనుభవంతో, గొప్ప సమాధానకరమైన అనుభవంతో ప్రభు ఈ స్థలం నుండి మనల్ని మన ఇళ్ళకి తీసుకువెళ్తాం. కాబట్టి చక్కటి దేవుని స్థలాన్ని అనుభవించడానికి ప్రభు చేసినటువంటి గొప్ప కృపకై వందనాలు. మరి ప్రార్థన చేసుకున్నా. మహాగరుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామను బట్టి మీకు వేల స్తోత్రాలు. అయ్యా నిజంగా ఎంత గొప్ప దేవుడు నాయన.